చూసాం. ఒకసారి రాజమండ్రి వెళదాం. భక్తులతో రాజమండ్రి కిటకిటలాడుతోంది. అక్కడి నుంచి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, ఇవాళ పరిస్థితి ఎలా ఉంది? మొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టు వీకెండ్ లో ఎక్కువ రద్దీ ఉంటుంది అనే పరిస్థితి కనిపిస్తోందా? దానికి తగ్గ ఏర్పాట్లు అక్కడ ఉన్నాయా? కోటిలింగాల రేవు పూర్తిగా జనసంద్రమైపోయింది. ప్రతి రహదారి కోటిలింగాల రేవు వైపు వస్తున్నట్టే కనిపిస్తోంది. మొత్తం లక్షల సంఖ్యలో యాత్రికులు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా పుణ్య స్నానాలు చేయడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో మొత్తం కోటిలింగాల ఘాట్ అయితే పూర్తిగా జనంతో నిండిపోయింది. చూడొచ్చు, సుదూర ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా నిన్న సాయంత్రానికి ఇక్కడ చేరుకున్నారు. వేలాది మంది పోలీసులు ఈ రోజు అయితే దాదాపుగా లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలకు అనుగుణంగానే ఇప్పటి వరకు అయితే దాదాపు 2.5 లక్షల మందికి పైగా కోటిలింగాల ఘాటుకు వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా సీనియర్ ఐఏఎస్ అధికారులతో పాటుగా పుష్కరాల ప్రత్యేక అధికారులందరూ కూడా ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను మానిటర్ చేస్తున్నారు. అయితే గంటకు 80,000 మందికి పైగా ఇక్కడ స్నానాలు ఆచరించే అవకాశం ఉంటుంది. దీనివల్ల దశల వారీగా భక్తులను వదులుతున్నారు. ఇప్పటికే అనేక దాదాపు లక్షల మంది బయట ఎదురు చూస్తూ ఉన్నారు. వేలాది మంది ఇప్పటికీ ఘాట్లో స్నానాలు చేస్తున్నారు. వైపు మనం చూడొచ్చు, పుష్కరాల మొత్తం అటు పుష్కరాల రేవులో కానీ కోటిలింగాల రేవు కానీ ఇవే ప్రధానమైన ఘాట్లు. ఉన్న ఘాట్లన్నింటిలోకి కూడా కోటిలింగాల ఘాటే పద్ధతి. దీంతో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. వీళ్ళందరూ కూడా పుణ్య స్నానాలు చేయడానికి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అమలాపురం చేస్తున్నామండి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగానే ఉన్నాయి. 3-4 కిలోమీటర్లు నడిచి వస్తున్నామండి బాబు. మొత్తంగా సుదూర ప్రాంతం నుంచి నడిచి రావాల్సి వస్తుంది. అదొకటి ఇబ్బంది మినహాయిస్తే మిగిలిన ఇబ్బందులు ఏం లేవు. పూర్తిగా పెద్ద ఎత్తున వస్తున్నారు. సార్ స్పెషల్ ఆఫీసర్ గారు, ఎంత మంది యాత్రికులు వచ్చే అవకాశం? మొత్తం అధికారులందరూ కూడా పూర్తిగా పుష్కర యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పనుల్లో నిమగ్నమై ఉన్నారు. దీంతో ఒకవైపు మనం చూడొచ్చు, కోటిలింగాల ఘాటుకు సంబంధించినంత వరకు విస్తృతంగా ఇక్కడ అధికంగా పిండ ప్రయాణాలు ఎవరైతే తల్లిదండ్రులకు పిండ ప్రయాణాలు చేయడానికి ఈ ఘాట్నే ఎంచుకుంటారు. దీంతో రద్దీ విపరీతంగా కనబడుతోంది. అలాగే పెద్దలందరూ కూడా వస్తున్నారు. వరుసగా 4 రోజుల సెలవులు వస్తున్న నేపథ్యంలోనే భారీ ఎత్తున వస్తున్నారు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది రద్దీ? పిఠాపురం అండి. రద్దీ ఎలా ఉంది? రద్దీ చాలా ఎక్కువ ఉందండి. ఏమనిపిస్తుంది? ఎంతదూరం నుంచి నడిచొచ్చారు? ఎంత దూరం నుంచి నడిచాల్సి? అంటే ఇక్కడ నుంచి వెహికల్ మీద వచ్చానండి. ఇక్కడ వరకు నుంచి 1 కిలోమీటర్ ఉన్నారు. విషయం ఒకవైపు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు అద్భుతంగా చేశారు. అంటే మొదటి రోజు జరిగిన ఇబ్బందికర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. అయితే అదనపుగా రైళ్లు వస్తున్నాయి, అనుగుణంగా రైళ్లు నడుస్తున్నాయి, బస్సుల సౌకర్యం కూడా పెంచారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? చెప్తాను. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? రైళ్లు మంచిగా మొత్తంలో ప్రయాణికులు కానీ పుష్కర యాత్రికులందరూ కూడా సాటిస్ఫై గానే ఉన్నారు. కాకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా స్నానం ఆచరించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ ఇక్కడ జరిగిన విషయం. కానీ ఓవర్ క్రౌడ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో రాజమండ్రి నగరానికి చేరుకున్నారు. వీళ్ళందరినీ కూడా ఆయా ఘాట్లకు మళ్లిస్తున్నారు. అయితే ఘాట్లలో స్నానం చేయడానికి సరిపోయినంత మందిని ఇక్కడ అనుమతించి మిగిలిన వాళ్ళందరినీ కూడా దశల వారీగా నియంత్రిస్తున్నారు. కానీ స్నానాలు చేసిన వాళ్ళు తిరిగి వెళ్ళడానికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం అనేక ఘాట్ల దగ్గర కనిపిస్తుంది. ప్రధానంగా కోటిలింగాల ఘాట్ దగ్గర ఈ వాతావరణం కనిపిస్తుంది. వచ్చే వాళ్ళందరూ వస్తున్నారు. తిరిగి వెళ్లే వాళ్ళకి సరైన మార్గం అంటే పూర్తి గైడెన్స్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది ఉంది. అయితే సిటీలో వస్తున్న వాళ్ళ ప్రయాణికులకి యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదనపు పోలీసు బలగాలను మోహరించడం కానీ లేకపోతే ఈ పిండ ప్రయాణాలకు సంబంధించిన ఇదే ప్రధానమైన ఘాట్ కాబట్టి ఇక్కడ ఎలాంటి చొక్కసిలాంటి లాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండడం కోసం పోలీసులు అయితే ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికీ నగరంలో ఉన్న 25,000 మంది పోలీసులకు అదనంగా మరో 3,000 మంది పోలీసులను అదనంగా మోహరించారు. మొత్తంగా ఒకవైపు చూసుకుంటే రాజమండ్రి నగరం అంతా కూడా పోలీసుల వలయంలో ఉంది. ప్రధానంగా ఈ కోటిలింగాల ఘాటు ఉన్న ఘాట్లన్నింటిలోకి ఇదే పెద్ద ఘాటుగా చెప్పుకుంటారు. ఈ ఘాట్ మాత్రం పూర్తిగా జనంతో నిండిపోయింది. ఇసుకేస్తే రాళ్ళంత జనం కోటిలింగాల రేవులో కనిపిస్తున్నారు. కోటిలింగాల రేవులో స్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తులు మొత్తం కూడా ఆహ్లాదపూరితమైన వాతావరణం కనిపిస్తుంది. మొత్తం గోదావరి తీరం అంతా కూడా కిటకిటలాడిపోయి జనసంద్రంగా మారిపోయింది. ఋషి చంద్ర, థ్యాంక్ యూ. మొత్తానికి ప్రధాన ఘాట్లు పుష్కర ఘాటు, కోటి లింగాల రేవు దగ్గర భక్తులు మొదటి రోజు జరిగిన పరిణామాలని బట్టి పోలీస్ ఫోర్స్ ని పెంచింది ప్రభుత్వం. అలాగే వస్తున్న భక్తుల రద్దీని బట్టి అక్కడ ఆయా ఘాట్లకు వాళ్ళని డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తుంది. ప్రస్తుతానికంతా స్నానాలు ప్రశాంతంగా ఆచరించే పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది.